సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. మరి కొత్త సంవత్సరంలో అడుగుపెట్టబోతున్నాము. సెలబ్రేషన్స్ మాత్రమే చేసుకుంటే సరిపోద్దా? మనము అసలు ఈ సంవత్సరం ఎట్లుండబోతుంది అనే విషయం తెలుసుకుంటే చాలా బావుంటదని మాకనిపించింది. అందుకోసమే దానికి రైట్ పర్సన్ అయిన గురువుగారిని ఈరోజు పిలవడం, ఇన్వైట్ చేయడం జరిగింది మన స్టూడియోకి. ఆయన్నే మీ అందరికీ బాగా పరిచయం ఉన్న ప్రముఖ ఆస్ట్రాలజర్ అయ్యప్ప శ్రీకృష్ణ సుధి గారు. మరి గురుగారు నమస్తే. నమస్కారం అండి. మరి ఈ సంవత్సరం 2025 తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుందంటారు? తులారాశి వారి ఫలితాల్లో సగం నీకు, సగం నాకు అన్నట్లుంటుంది. తులాభారం లాగే అంతే ఉంటుందంటారు. ఉంటుంది. అయ్యయ్యో! అంటే ఓకే. ఏ సంవత్సరం సగం అర్ధభాగం వీళ్ళకి కొంత ఆ! అనుకూలత, కొంత ప్రతికూలత. హుహు. అలానే రెండో అర్ధభాగంలో పూర్తి అనుకూలత. హుహు. అందువల్ల ఏంటంటే వీళ్ళకి భాగస్వామ్యులు కీలకం అవుతున్నారు. ఏ ఓకే. పని చేయాలన్నా ఎవరో ఒకళ్ళు పక్కన సహాయకారిగా ఉండాలి. హ్మ్. వీళ్ళు చేయాల్సింది వీళ్ళే, హ్మ్. కానీ ఎవరో ఒకళ్ళు తోడ్పాటు కావాలి. ఓకే. కనీసం వచ్చేసి నువ్వు ఇది చేస్తావు, చేయగలవు, ముందుకెళ్ళు, ఏం పర్వాలేదు, బానే ఉంటుంది. అలాంటి మానసిక స్థైర్యం ఇచ్చేవాళ్ళన్నా కావాలి. హుహు. తులారాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ సంవత్సరంలో ఉండేటువంటి ఫలితాల్లో మొదటి అర్ధభాగం కంటే రెండో అర్ధభాగం చాలా మెరుగైన ఫలితాలు ఉంటాయి. ఓకే. గురుడు అష్టమంలో ఉన్నాడు. హుహు. ఆర్థికంగా ఖర్చులు ఎంత ఆపాలన్నా ఆపలేరు. హ్మ్. రూపాయి అనుకున్న చోట 10 రూపాయలు ఖర్చు అవుతుంది. హుహు. మీరు ఎంత ప్రయత్నం చేసినా ఖర్చులు మటుకు మీ స్థాయికి మించే అవుతాయి. హ్మ్. తద్వారా కొంతమంది వ్యక్తుల్లో అప్పులు లేకుంటే ఆర్థికపరమైనటువంటి కొంత అవసరాలు, తోడ్పాటు ఇతరుల నుంచి పొందాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. ఓకే. కానీ రెండో అర్ధభాగం మీకు అనుకూలంగా ఉంది. ఎప్పుడైతే కుజుడు మీకు రాజ్యస్థానంలోంచి స్తంభించిన కుజుడు లాభస్థానంలోకి వస్తాడు. హుహు. అలానే గురుడు అష్టమంలోంచి భాగ్యానికి వెళ్తాడు. హ్మ్. మొదటి అర్ధభాగం వీళ్ళతో ఎంత నిరుత్సాహకరంగానూ ఒకవేళ వీళ్ళు ప్రయత్నం చేద్దామన్నా కూడా శరీరం కానీ పరిస్థితులు కానీ సహకరించవనుకోరు. హుహు. రెండో అర్ధభాగానికి వచ్చేసరికి జూన్ తదుపరి నుంచి హ్మ్. వీళ్ళు అంతకుముందు కోల్పోయిన ఉత్సాహాన్ని తిరిగి పొందడమే కాదు, కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో వీళ్ళకు విశేషమైన గుర్తింపు లభిస్తుంది. ఓకే. అప్పటి వరకు ఎవరికి వీళ్ళ అవసరం కనపడదు. హ్మ్. జూన్ దగ్గర నుంచి అన్నిటికీ వీళ్ళే కావాలన్నట్టు ఉంటుంది పరిస్థితి. హ్మ్. ముఖ్యంగా ఇక్కడ అవసరం లేకపోయినా కూడా సినిమా రంగం వాళ్ళని ఎక్కువ చెప్తాం. తులారంగం. అవును. స్వాతి నక్షత్రం ఏదైతే తులారాశిలో ఉందో హ్మ్. సినిమా రంగాన్ని సూచిస్తుంది. హ్మ్. మీరు గనక గమనించినట్టయితే గురుడు వృషభంలోకి వచ్చిన దగ్గర నుంచి హ్మ్. సినిమా రంగంలో కొన్ని పరిస్థితులు ఎలా మారినాయంటే హ్మ్. వాళ్ళలో వాళ్ళే ఇబ్బంది పడుతున్నారు. హ్మ్. ఇప్పుడు సినిమా విజయవంతమైన ఆ ఫలితాన్ని ఆస్వాదించలేని పరిస్థితిలో కొంతమంది ఉన్నారు. హ్మ్. అలానే కొంతమందికి అంతా పూర్తవుతుంది, సినిమా విడుదల చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. అవును. అలానే కొంతమంది సినిమా విడుదలవుతుంది, హ్మ్. బాగా పోతుంది, కానీ లాభం వీళ్ళకి రాదు. ఓకే. ఇలాంటి పరిస్థితుల్లో ఉంటారు. అలాంటి వాళ్ళు తులారాశిలో ఉన్న వాళ్ళందరికీ కూడా హ్మ్. అలానే సినిమా రంగంలో ఉన్న ఏ వ్యక్తులకైనా సరే తులారాశి వాళ్ళకి సినిమా రంగానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. అవును. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి రెండో అర్ధభాగం మెరుగైన ఫలితాలు ఉంటాయనొచ్చు. అద్భుతం. కాబట్టి ఇప్పుడు ఏప్రిల్‌లోనో, మేలోనో రిలీజ్ చేద్దాం అనుకున్నవి ఆగస్టుకెళ్ళండి, మంచి ఫలితం ఉంటుంది. ఓకే. ఓకే. సో ఆగస్ట్ తర్వాత నుంచి, జూన్ తర్వాత నుంచి బాగుంది. హ్మ్. ఆగస్టు నుంచి అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. హ్మ్. ఎందుకంటే మీకు రవి కూడా లాభంలోకి వస్తాడు. హ్మ్. జూన్ తర్వాత నుంచి వచ్చేసి కుజుడు లాభంలో ఉంటాడు. హ్మ్. ఈ పరమైనటువంటి స్తంభించిన గ్రహాలన్నీ ఒక్కసారిగా ముందుకు వెళ్ళటం. ఓకే. తద్వారా ఏంటంటే పనులన్నీ, ఆగిపోయిన పనులన్నీ కూడా ఒక్కసారిగా ముందుకు వెళ్ళి మూవ్‌మెంట్ స్టార్ట్ అయ్యి హ్మ్. ఒక్కోటి క్లియర్ అవుతూ ముందుకు మీకు లైఫ్‌లో ఒక రకమైనటువంటి ఉత్సాహభరితమైన వాతావరణం కనపడుతూ ఉంటుంది. మరి ఈ లెక్కన వ్యాపారవేత్తలకి ఎట్లుంటదంటారు? ఏ రకమైన వ్యాపారమైనా కావచ్చు, హ్మ్. నిల్వ చేయడం వీళ్ళకి శ్రేయస్కరం. ఓకే. స్టాక్ పెట్టుకోండి. హ్మ్. అదే మీకు పరిస్థితి కల్పిస్తుంది జూన్ తర్వాత. ఓకే. జూన్ తర్వాత వీళ్ళకు వ్యాపార పరంగా ఉన్న వాళ్ళందరికీ కూడా జూన్ తర్వాత కలిసొచ్చే కాలం. హ్మ్. జూన్ వరకు ఓపిక పట్టగలగాలి. ఓకే. అందువల్ల ఏంటంటే ఆ ఓపిక పట్టేది నిల్వ ద్వారా మీరు చేయండి వ్యాపారం చేసేవాళ్ళు. హుహు. నిల్వ అనేది జూన్ తర్వాత మీకు అది డబ్బులుగా మారుతదనొచ్చు. అండ్ ఇంకోటేంటంటే మీరు మొదట అన్నారు తులారాశి వారికి ఎవరైనా సపోర్ట్‌గా భాగస్వాములుగా ఎవరైతే ఉంటారో వాళ్ళ వల్ల వీళ్ళు కొంచెం ముందుకెళ్ళగలుగుతారు, సాధించగలుగుతారు. ఇంకా చెప్పాలంటే కొంత హ్మ్. వీళ్ళ వీళ్ళ పేరుతో కాకుండా జీవిత భాగస్వామి పేరుతో చేస్తే లాభం. ఓహో! అద్భుతం. అంటే సో ఆడవాళ్ళు ఏదైనా వ్యాపారం చేస్తున్నా భర్త పేరు పెట్టో, మగవాళ్ళైతే భార్య పేరు పెట్టో చేసి, ఆ! లేదు కొన్ని సందర్భాల్లో హ్మ్. తన డబ్బులే భార్య చేతి నుంచి తీసుకొని చేయమనండి, బాగుంటుంది. ఓహో! చూసిండ్రా? స్త్రీచిత్తం పురుషుడి భార్య ఎంత భాగ్యం అంటాం. అదృష్టంగా మారబోతుందో మీకు ఈ సంవత్సరం. అండ్ ఒకవేళ వాళ్ళు ఎవరైనా ఫ్రెండ్స్, పార్ట్నర్స్‌గా ఉంటూ ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే బావుంటదంటారా? తప్పనిసరిగా భాగస్వామ్యాలు కలిసొస్తాయి ఈ సంవత్సరం. హ్మ్. వ్యాపార పరంగా సో, మంచి ఏది లాభం. చేసినా పార్ట్నర్‌షిప్‌లో చేయండి చేయండి, బాగుంటుంది. బావుంటదంటారు. హ్మ్. ఓకే. మరి విద్యార్థులు పార్ట్నర్‌షిప్‌లో ఎగ్జామ్స్ రాయలేరు కదా గురువుగారు. చాలా మంది కూర్చొని గ్రూప్‌గానే రాస్తున్నారుగా ఈ మధ్య కాలంలో. కాఫీ హ్మ్. కొట్టుకొని హ్మ్. అలా. ఆ! అలానే ఏంటంటే ఈ సంవత్సరం విద్యార్థులకి పర్వాలేదు. హ్మ్. కాపోతే రెండో అర్ధ భాగమే బాగున్నది.
మ్మ్. కాకపోతే వీళ్ళకు పరంగా ముఖ్యంగా చెప్పేది ఏంటంటే గురుడు భాగ్యంలోకి వెళ్తున్నాడు కాబట్టి మ్మ్. రెండో అర్ధ భాగంలో రాసేటువంటి ఉద్యోగపరమైన ప్రయత్నాలు, ఓకే. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉద్యోగం కోసం రాసేవి మ్మ్. అవి ఫలిస్తాయి. ఓకే. మొదటి అర్ధ భాగం కంటే రెండో అర్ధ భాగం అది బాగుంది. అంటే సో జూన్ తర్వాత నుంచి కొంచెం బాగుంది. 10th ఎగ్జామ్స్ ఇట్లాంటివి ఏమైనా రాసేవాళ్ళు కొంచెం గట్టిగా చదవండి అబ్బా, ఈ ఒక్క సంవత్సరం గట్టిగా చదివేస్తే బయటపడిపోతారులే మెల్లిగా, అంతేనా అంతే అండి. మీరు అనేది? తర్వాత 3, 4 ఏళ్ళు బాగుంది కాబట్టి గురుబలం. ఓహో! అసలు మామూలుగా లేదైతే కథ. హ్మ్. ఇంకేంటి. సో, మరి వీళ్ళు ఎలాంటి పూజ గాని, ఆరాధన గాని ఏం చేస్తే బావుంటుందంటారు? వీళ్ళకొచ్చేసరికి మెయిన్ కష్టాన్నిచ్చేది గురుడండి. హ్మ్. అలానే వచ్చేసి రాహు యొక్క స్థితిగతి కూడా కొంత పంచమంలోకి వెళ్తుంది. హ్మ్. పంచమ రాహు ఉండటం కూడా కొన్ని సందర్భాల్లో అంత అద్భుతమైన ఫలితాలు ఇవ్వదు. కాబట్టి దుర్గా సంబంధమైన ఆరాధన, హుహు. లేదంటే వచ్చే స్త్రీ దేవతలను, హ్మ్. లక్ష్మీదేవినైనా సరే హ్మ్. అవినెత్తో దీపం పెట్టి ఆరాధించడం. ముఖ్యంగా సుగంధ వాసనలో ఉన్నటువంటి పుష్పాలు, హ్మ్. మల్లెలు, జాజులు ఏవైనా సరే మంచి వాసన మంచి వచ్చేవి. వాసనొచ్చేవి. హ్మ్. సుగంధంతో కూడుకున్నటువంటి వాసన. ఎందుకంటే వీళ్ళకు తులారాశికి ముఖ్యంగా వచ్చేసరికి వీళ్ళకి స్త్రీ సంబంధమైన దేవతలు తొందరగా ఫలిస్తారు. ఓకే. అలాంటి వాళ్ళల్లో ఈవెన్ సరస్వతి అయినా, లక్ష్మి అయినా, దుర్గ అయినా సరే, లేదు అమ్మవారు లలితా పరమేశ్వరి, రాజరాజేశ్వరి రూపంలో చేసినా సరే, వీళ్ళకి కావాల్సింది ఏంటంటే శుక్రుడికి సంబంధించిన రాశి అవటంతో హ్మ్. మంచి సుగంధభరితమైనటువంటి ఆరాధన. హుహు. అలాంటి దానివల్ల తొందరగా వీళ్ళు ఫలితాన్ని పొందగలుగుతారు. హుహు. భగవంతుడు సహజంగా వచ్చేసి విగ్రహంలోనో మీరు పెట్టిన కలశంలోనో ఉండడు. హ్మ్. మన శరీరంలో ఒక్కొక్క చక్రంలో ఒక్కొక్క రూపంలో భగవంతుడు కొలువున్నాడు. అవును. ఆ చక్రం ఎప్పుడైతే మీకు యాక్టివేట్ అవుతుందో మీకు ఒక రకమైనటువంటి ఒక అనుస్పందన, లేదంటే ఒక రసానుభూతి కలుగుతుంది. హ్మ్. అదే మీకు తృప్తిని లేదంటే ఒక మార్గనిర్దేశకం జరుగుతుంది. హ్మ్. దక్షిణామూర్తి వచ్చి ప్రతి ఒక్కరికి పాఠం చెప్పలేదు. ఆయన ముందు కొంత మౌనముద్రతో ఉన్నటువంటి ఆయన ముందు కూర్చుంటే మనకి అంతర్గతంగా ప్రచోదనం కలిగి తద్వారా వచ్చేసి ఎవరి నిర్ణయం వాళ్ళు తీసుకున్నారు. హ్మ్. ఒకళ్ళు డాక్టర్ అయ్యారు, ఒకళ్ళు వచ్చేసి సమాజానికి ఉపయోగపడేటువంటి మార్గనిర్దేశం చేయడానికి టీచర్ అయ్యారు. హ్మ్. అలా ఒక్కొక్క వృత్తి వాళ్ళే నిర్ణయించుకొని వాళ్ళు చేశారు ఋషులు. ఓకే. దానికి ఏంటంటే దక్షిణామూర్తి ఏంటంటే మనకు అంతర్గతమైన ప్రేరణ ఇస్తాడు. హ్మ్. కాబట్టి వీళ్ళకి కావాల్సింది ఏంటంటే ఆ అంతర్గతమైన ప్రేరణ, ఒక రకమైనటువంటి సపోర్ట్. హ్మ్. దైవం నుంచి కూడా అదే కాబట్టి కోరుకునేది. హ్మ్. అది సుగంధభరితమైనటువంటి ద్రవ్యాలతో అమ్మవారిని గాని ఆరాధించితే మంచిది. ఓహ్! అద్భుతం. అసలు నిజంగా చాలా అద్భుతంగా చెప్పారు. ఇంకోటేంటంటే ఇక్కడ మీరు బాగా ఫోకస్ చేయాల్సింది పార్ట్నర్‌షిప్. ఈ పార్ట్నర్‌షిప్ పైన కొంచెం ఈ సంవత్సరం మీరు బాగా ఫోకస్ చేసి ఏది చేసినా కూడా ఇద్దరు కలిసి చేసినట్టయితే అద్భుతంగా ముందుకెళ్ళిపోవచ్చంట. ఈ విషయం నిజంగా చాలా మనశ్శాంతినిస్తది ఎవరికైనా గూడా. ఎందుకంటే ఒకళ్ళు తోడు ఉంచుకొనెళ్తే మంచి జరుగుతది అన్న దీంతో. ఎప్పుడైనా సరే ఇంకోళ్ళని కలిపి వెళ్ళిన దానివల్ల మంచి ఫలితం పొందగలుగుతాం. అవును. చాలా చక్కగా చెప్పారు గురుగారు. నమస్కారం. ధన్యవాదాలు.